ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి షాకుల మీద షాకులు తగులుతూనే ఉన్నాయి. ఏపీలో ఘోర ఓటమి తర్వాత వైసీపీకి రాజీనామా చేసే నేతల సంఖ్య క్రమంగా పెరుగుతూనే ఉంది. ఇప్పటికే పలువురు ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మున్సిపల్ చైర్మన్లు, కార్పొరేటర్లు ఇలా చాలా మంది వైసీపీకి రాజీనామా చేశారు. ఇక నిన్నటికి నిన్నే మాజీ మంత్రి, సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేయగా ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయ్ భాను సైతం పార్టీకి గుడ్ బై చెప్పారు. ఈ నెల 22న జనసేన పార్టీలో చేరుతారని ఆయన వెల్లడించారు. ఇప్పటికే ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో టచ్ లోకి ఉదయ్ భాను వెళ్లారు. రేపు నియోజకవర్గంలో కార్యకర్తలతో సమావేశం కానున్న ఉదయ్ భాను తన నిర్ణయాన్ని కార్యకర్తలతో పంచుకుంటారని తెలుస్తోంది. కాపు సామాజిక వర్గానికి చెందిన సామినేని ఉదయ్ భాను 1999, 2004లో జగ్గయ్యపేట నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2009, 2014 ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. 2019లో వైసీపీ నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. మొత్తం మీద 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. 6 సార్లు పోటీ చేసి 3 సార్లు గెలిచిన ఉదయ్ భాను 2 సార్లు ప్రభుత్వ విప్గా పనిచేశారు. కాగా ఓటమి తర్వాత బలహీన పడిపోయిన వైసీపీకి బాలినేని శ్రీనివాసరెడ్డి నిన్న బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు, 3 ఎమ్మెల్సీలతో సహా పలువురు ముఖ్య నాయకులు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా గుడ్ బై చెప్పడంతో ఆ పార్టీ క్యాడర్లో కలవరం మొదలైంది. జగన్కు వరుసకు బాబాయి అయిన రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డికి బాలినేని శ్రీనివాసరెడ్డి బావుమరిది దగ్గరి బంధుత్వం కావడంతో జగన్తో అవినాభావ సంబంధాల కారణంగా చాలా కాలం ఆ పార్టీలో పనిచేశారు. జగన్ సర్కార్లో మొదటి 2.5 సంవత్సరాలు మంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత మంత్రివర్గ విస్తరణలో ఆయన్ను జగన్ తప్పించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలపు సురేష్ను కొనసాగిస్తూ తనను పదవి నుంచి తప్పించడంపై బాలినేని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.